హలో అండి, వెల్కమ్ టు నిమ్సీ టీవీ. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మన టాపిక్ వచ్చేసి హ్యాండ్ మేడ్ తో చేసిన గట్టి చైన్ లోనండి తాళి చైన్ డిజైన్ చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించే డిజైన్ వచ్చేసి తాళి చైన్ కింద యూజ్ చేసుకోవచ్చు. జెంట్స్ అయినా సరే, లేడీస్ అయినా సరే, ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు అండి. డిజైన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి. చాలా గట్టి చేతలోనే హ్యాండ్ మేడ్ తో చేసిందన్నమాట. 22 క్యారెట్ 916 హోల్ మార్క్స్ తో వస్తుంది. అది మీకు చూపిస్తానండి ఈ రోజు. ఈ వీడియోలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం తెలుసుకోబోయే చైన్స్ వచ్చేసండి ఇవి మనం తెలుసుకోబోయే చైన్స్. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఎంత వెయిట్ ఉంది ఏంటి, ఎంత ప్రైస్ పడుతుందో. మీరు చూస్తున్నారు చూడండి, ఈ డిజైన్స్ వచ్చేసండి ఒకటే డిజైన్, కాకపోతే వేరు వేరు వెయిట్ లో ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఉంటదన్నమాట. ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్న డిజైన్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉంటుందండి. హ్యాండ్ మేడ్ తో చేసింది, చాలా చాలా సాలిడ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు అండి. డిజైన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది, ఎక్కువ డిజైన్ ఏమి ఉండదండి. కొంతమంది సింపుల్ లో ఉన్న డిజైన్ తీసుకోవాలనుకుంటారు కదా, ఈ టైప్ లో తీసుకోవచ్చు అండి. మోడల్ చాలా చాలా బాగుంటది. రింగ్ జాయింట్ అయ్యి వస్తుంది డిజైన్ వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ ఏం లాక్ వస్తుంది. ఈ రెండు లాక్లు ఉన్నాయి కదా, ఈ రెండు లాక్ల మీద స్టాంప్ వస్తుందండి. ఒకటేమో 22 క్యారెట్ అని, ఇంకో సైడ్ ఏమో 916 అని వస్తుంది. మధ్యలో కూడా 916 అని రాసి వస్తుంది చూడండి. ఒకవేళ ఈ లాక్ అవసరం లేదు, వేరే లాక్ తీసుకుంటే లాక్ మార్చుకోవచ్చు అండి. లేదు తాళి చైన్ కింద యూజ్ చేసుకుంటాం, మనకి లాక్ అవసరం లేదంటే అది కూడా తీసుకోవచ్చు అండి. మోడల్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. 3 చైన్లు కూడా వెయిట్ లో డిఫరెంట్ గా ఉందండి. అది కూడా మీకు కాటర్లే చూపిస్తాను. ఇది చూడండి, కొంచెం మోటగా వచ్చింది. ఇది వెయిట్ ఎక్కువ మాట. ఇవన్నీ గట్టి చేతలోనండి. ఇదైతే కొంచెం మోటగా వచ్చిందండి. దీని తర్వాత అయితే ఇది కొద్దిగా మోటగా వచ్చింది. తర్వాత ఇంకొంచెం తక్కువ వచ్చి, అంటే చూడండి 16 గ్రామ్స్ ఉంది. 16 గ్రామ్స్ కి కొంచెం ఎక్కువ ఉంది. వచ్చేసండి 16 గ్రామ్స్ అండి. 16 గ్రామ్స్ అంటే 2 కాసులు. 2 కాసులకి ఒక 100 మిల్లీ ఎక్కువ ఉంది. ఇది వచ్చేసి 20 గ్రామ్స్ అండి. 20 గ్రామ్స్ అంటే 2 కాసులున్నారండి. ఇది వచ్చేసి 24 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసి 3 కాసులు అన్నమాట. ఇది 3 కాసులు అంటే తెలుసు కండి, 8 గ్రాముల కాసు వచ్చేసి 3 కాసులు. ఇది మూడు రకాల వెయిట్. ఇదేమో 16 గ్రామ్స్, ఇదేమో 20 గ్రామ్స్, ఇదేమో 24 గ్రామ్స్ అండి. ఇది మనకి ఏ వెయిట్ కావాలంటే చాలా మంది కాసుల లెక్కన తీసుకుంటారు. తాళి చైన్ తీసుకున్నప్పుడు అండి 2 కాసులు తీసుకుంటారు, కొంతమంది అయితే 3 కాసులు తీసుకుంటారు, కొంతమంది 4 కాసులు. వాళ్ళ బడ్జెట్ని బట్టి తీసుకుంటారు అన్నమాట. 2 కాసులు తీసుకోవాలి, 3 కాసులు తీసుకోవాలండి. ఇదైతే మాత్రం బాగుంటాయండి. డిజైన్స్ చాలా చాలా బాగుంటాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా గట్టిగా కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మంగళసూత్రం కట్టుకోవాలనుకుంటే కనుక లేడీస్కి అండి, ఇది లాక్ తీసేసుకుని మనకు సెపరేట్ ఇలాగ మంగళసూత్రాలు ఉంటాయి, అవి తీసుకుంటే అవి కట్టుకోవచ్చు. లేదంటే ఇవన్నీ కట్టుకోవచ్చు అండి. లాక్ తీసేసుకునండి. ఒకవేళ డైరెక్ట్ చైన్ కింద యూజ్ చేసుకోవాలనుకుంటే జెంట్స్ అయినా సరే డైరెక్ట్ చైన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి. కొంచెం మీరు లాంగ్ వస్తుంది. జెంట్స్ అయితే షార్ట్ టైప్లో తీసుకుంటారు కాబట్టి వాళ్ళు షార్ట్ టైప్లో తీసుకుంటారు. ఇవి వచ్చేసింది 24 ఇంచెస్ వస్తుంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఇంచ్ కావాలనుకుంటే అది ఆర్డర్ ఇవ్వాలంటే 26 ఇంచ్ కావాలి కొంతమంది. అదే కనుక కేరళ వాళ్ళు అయితే 30 ఇంచ్ తీసుకుంటారు. అది కూడా మోటగా ఉన్న చైన్లు తీసుకుంటారు. డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి. ఎక్సలెంట్ గా సూపర్ ఉంటాయి డిజైన్స్. ఇవి వచ్చేసి ప్రజెంట్ నేను వీడియో చేసినప్పటికంటే ఒమాన్ లో గోల్డ్ ప్రైస్ వచ్చేసి రియల్ 800 ఉందండి. రోజుకి గోల్డ్ అనేది పెరుగుతుందండి, తగ్గట్లేదు. ఇప్పుడు తగ్గుతుంది ఏమో తెలియట్లేదు మాత్రం ఈ బంగారు రేటు. ఈ రేటు ప్రకారం ఒక 2 కాసులు తీసుకోవాలంటే ఎంత పడుతుంది అది కూడా మీకు చెప్తానండి. ఇది వచ్చేసండి 2 కాసులు చైన్ అండి. ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం ఒక 2 కాసులు మీరు తీసుకోవాలనుకున్నారనుకోండి 648 రియల్ ఒమాన్ రియల్స్ పడుతుంది. అది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 1,43,000 పడుతుంది. ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం ఒక 2 కాసులు తీసుకోవాలి. 20 గ్రామ్స్ చైన్ తీసుకోవాలనుకుంటే అండి 814 రియల్ ఒమాన్ రియల్స్ పడుతుంది ప్రజెంట్ రేటు ప్రకారం. ఇండియన్ కరెన్సీలు కన్వర్ట్ చేసుకుంటే 1,80,000 పడుతుందండి. ఒక 20 గ్రామ్స్ అయినా ప్రజెంట్ ఉన్న రేటు ప్రకారం తీసుకుంటే ఇండియన్ కరెన్సీలో 1,80,000 పడుతుందండి. ఎవరైనా మన ఇండియాలో ఉండి మన ఛానల్ చూస్తున్నట్టయితే 20 గ్రామ్స్ అయినా ఇండియాలో ప్రజెంట్ రేటు ప్రకారం తీసుకోవాలంటే ఎంత ప్రైస్ పడుతుందో కామెంట్ చేయండి. ఇదైతే డిజైన్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇది సింపుల్ టైప్ లో డిజైన్ బాగుంటుంది అని చెప్పేసి వీడియో చేశానండి. చాలా గట్టిగా కూడా ఉంటది. చూడండి డిజైన్ వచ్చేసి ఇలా లాగినా కూడా చాలా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటది. మనం డైరెక్ట్ వేసుకోవచ్చు ఇలా మెల్లో. సింపుల్ గా బాగుంటదండి. ఎవరైనా సరే సింపుల్ టైప్ లో తీసుకోవాలనుకుంటే ఇటు తీసుకోవచ్చు అండి. జెంట్స్ అయినా లేడీస్ అయినా పర్లేదండి. చైన్ మాత్రం చాలా బాగుంటది. ఒకవేళ లేడీస్ కనుక తాళి చైన్ కిందగా తీసుకోవాలనుకుంటే కనుక చాలా బాగుంటది. ఇది పొడవ అయితే ఇక్కడ వరకు వచ్చింది. కొంతమంది అయితే ఇంకా లాంగ్ తీసుకోవాలనుకుంటే ఇంకా లాంగ్ తీసుకోవచ్చు. కాకపోతే మనం అయితే కూడా ప్రజెంట్ 24 ఇంచెస్ సైజెస్ పెట్టాము. ఒకవేళ కావాలనుకుంటే ఎంత సైజులో ఆర్డర్ ఇస్తే ఆ ప్రకారం మనం చేపించవచ్చండి. ఇది లాంగ్ కాకపోతే వెయిట్ అనేది పెరుగుతూ ఉంటది లాంగ్ వేయకూడదు. మంగళసూత్రం కింద యూజ్ చేసుకుంటే లేడీస్ కనుక
ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి. గట్టి చేతిలో ఇది చేసింది హ్యాండ్ మేడ్ అంటే చెప్పక్కర్లేదండి, చాలా గట్టిగా ఉంటది. 22 క్యారెట్ అండి, 916 హోల్ మార్క్స్ తోనే వస్తాయండి. 22 క్యారెట్ పక్కా ఉంటది. సింపుల్ లో తీసుకోవాలంటే ఈ టైప్ లో తీసుకోవచ్చండి. ఓకేనండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గోల్డ్ కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. చాలా మంది మన షాప్ దగ్గరకు వచ్చి గోల్డ్ అనేది తీసుకుంటున్నారండి. మన షాప్ అడ్రస్ వచ్చేసి అండి రువీలో ఉంటది. రువీలో హై స్ట్రీట్ అండి. రువీలో హై స్ట్రీట్ అంటే అన్ని గోల్డ్ షాప్స్ ఉంటాయన్నమాట. మన షాప్ వచ్చేసి ఆల్సిఫా జ్యువెలరీ అండి. రువీలోకి వచ్చేసి ఆల్సిఫా జ్యువెలరీ ఎక్కడ అడిగినా చెప్తారండి అడ్రస్. ఒకవేళ ఎవరైనా రువీలో ఉండి ఒకవేళ మన షాప్ కి రావాలనుకుంటే రావచ్చండి. చూడండి, మెల్లగా వేసుకున్నాను. లుకింగ్ ఎలా కనిపిస్తుందో చూడండి. మీకు చైన్ కొంచెం మోటగా ఉంది కాబట్టి కనిపిస్తుంది అండి. చాలా గట్టిగా ఉంటుంది చూడండి. చైన్ లాగుతుంది కూడా చూడండి, చాలా గట్టిగా ఉంటుంది. నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గర రావాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుని ఆన్ లో పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ వస్తుందండి.